మధ్య అమ్మాయిలకు సిగ్గు లేకుండా పోతుంది కదా శంకరి. శంకరి ఏంటి ఏదో పని? ఎవరివి నువ్వు? ఏ కులం దానివి? ఎవరి పిల్లవి? నీకు మావాడే కావాల్సి వచ్చాడా? ఈ ఇల్లు ఈ ఊరు ఇప్పుడిప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉందమ్మా. నీ ప్రేమ పెళ్లితో మళ్ళీ ఎన్ని తాళ్ళు ఎన్ని తలలు తెగాలో. అమ్మో అమ్మో. నాయనమ్మా, మీ కొడుకు రాఘవ కూతుర్ని. మా అమ్మ పేరు దీపా అగస్టిన్. ఇవన్నీ మీకు దేవకి, మా అమ్మమ్మ కొట్టినందుకు సారీ. పద మన బయటికి మాట్లాడుకుందా. ఆగు, నేనెవరన్నది నాకు తప్ప వీళ్ళెవరికి తెలియట్లేదు. కనీసం నాన్నమ్మకైనా చెప్పుకోని. కాదు దేవకి. ఏమిట్రా అది చెప్పేది నిజమేనా? నువ్వు ఆయన కూతురు అని చెప్పడానికి నీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవా అమ్మా? చూపించు, మీ అమ్మని చూపించు. వాళ్ళకి పెళ్ళైనట్టుగా నువ్వు వాళ్ళ డాటర్ వాని ప్రూఫ్స్ లాంటివి, జిరాక్స్ కాపీస్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, నీ పేరెంట్స్ నీ ఫోటోగ్రాఫ్స్, ఇంకా రేషన్ కార్డ్ ఏదైనా పర్లేదు. పద చూపిద్దాం. అవి కనపడట్లేదు. అసలు దేవకి అనేదైనా నీ ఒరిజినల్ పేరేనా, లేకపోతే ఆస్తి కోసం నన్ను మా అమ్మని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఇవన్నీ నేను నీతో చెప్పాను కదా బాబు. నో, నాకేం చెప్పలేదు. ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉంటూ నాకెందుకు చెప్పలేదే? నువ్వు మీ నాన్న ఎవరో ప్రూవ్ చేసుకో. ఎందుకు చేశావమ్మా ఇలాగా? నేను సుకుమార్ని నమ్మాను. తప్పు చేశావమ్మా. నాన్న ప్రేమ కోసం ఇక్కడికి రావడం తప్పా బాబాయ్? నువ్వు తప్పు చేసింది ఇక్కడికి రావడం కాదమ్మా, తప్పుడు మనిషిని నమ్మేవన్న విషయం. పోస్బాబు సెంటర్లో ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించట్లేదంటే ఏమైందో అనుకున్నాను. ఈడు కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడన్నమాట. ఇదేం చూసావు? అక్కడ చూడు, ఊర్లో చెప్పులు చీపులు అని ఎన్నే ఉన్నాయి. ఎంజాయ్. అందరికి టైం ఇప్పుడు 2:30. 5 నిమిషాల్లో నీకు 5:30. ఒరే నీ పళ్ళు ఫెవికాల్ తో డల్లు. ఇప్పటికన్నా అయిపోయాలి. నెక్స్ట్ ఐటమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. రాజింట్లో వర్షం పడాలి. అంతా ఓకే. తాయెత్తు దెబ్బ, దెయ్యాలు అబ్బా అబ్బా. ఏంటిది? చెప్పులు అరగటం చూసుంటారు, తరగటం ఎప్పుడైనా చూసారా? అంటే ఏంటిది? ఇదదే. ఇదేంది ఇక్కడ ఉంది? సౌండ్ నిలబడుతుంది, బొమ్మ కనపడతలేదు. ఇదదే ఏంది? తెల్లారితే కూడా ఇంకా చీకటిగానే ఉంది. ఎవరది? ఏ కాచినా అమ్మా అదే ఓసారి నువ్వు అంటే అసలు వడ్డీ కూడా కట్టకుండా ఇల్లు తగడ పెట్టి వచ్చావు నువ్వా? ఎట్టా ఉండే వేసాలే, నీ దెబ్బ మొత్తం ముడిచిపోయినాయి కదా. పొదరస్తాం చెయ్యకపోతే ఇప్పుడు ఏం చూపిస్తావు? ఏంటి అందరూ ఇలా ఒకేసారి చెప్పండి, ఏంటి విషయం? ఇన్నాళ్ళు మీ తాతగారి తర్వాత మీ మేనమామ దేవుడికి వస్త్రాలు సమర్పించేవారు. ఇప్పుడు ఆ బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది కదా, మీరు వస్తే బాగుంటుంది. ఆ ఆనవాయితీని ఈసారి కూడా కానిచ్చేద్దాం. మేం పిలిస్తే మీ పెద్దోళ్ళందరూ వచ్చారు కాబట్టి వస్తాం. బాబు, మీరు ఇప్పుడు ఇక్కడ పంచాయతీ పెట్టి తీర్పు చెప్పాలి బాబు. ఉత్తునే అనుకో. చేసేద్దాం. తాతగారు చేసినట్లయితే మనము చేసేద్దాం. ఏంటి చేసేది? అదేంటది పంచ జూరీ వెర్డిక్ట్. బాబు ఏం చేయాలో నాకు తెలుసు. అది కదా నేను అన్నది, ఎండగా ఉంది గొడుగు కిందకి వస్తావని. నువ్వే రావచ్చుగా. నమస్కారం బాబు. ఇప్పుడు చెప్పు. మా అయ్య పోతూ ఎకరం పొలం ఇచ్చినాడయ్యా. ఆ ఎకరం నేనే పండించుకుంటున్నా. పొలం నేను చూసుకుంటా, నువ్వు వేరే పని చూసుకోమని తమ్ముడికి నేను చెప్పి చూశానయ్యా. నీ కావాలేంటి? కుదరదండయ్యా, నాకు వ్యవసాయం తప్ప వేరే పని రాదు. నాకు 2 పిల్లలు ఉన్నారు, కొంచెం ఆలోచించండి. అద్భుతం. తాతకే లేని అధికారం మనవడికి, అది కూతురు కొడుక్కి. ఆనవాయితీ, పంచాయతీ, ఉత్తుత్తి తీర్పులు. పెద్దరికం తీసుకున్నవాడితే అధికారం కానీ కొడుకా కూతురని కాదు. ఈ రోజు వారిచ్చే తీర్పు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందే కదా నర్రెడ్డి. ఊరు నాది, అధికారం నాది.
వద్దంటే తీసుకెళ్లి అధికారం బచ్చగాటి కట్టబెడుతున్నారు. ఏం పీకుతాడని? నువ్వేం మా తాత ఇచ్చిన ఎకరాలు మింగేయడమేగా. కరెంట్ లేని ఊరు, నీరు లేని బోరు, సీలింగ్ లేని స్కూళ్ళు, రోడ్డు మీద తిరిగే పిల్లలు. అయ్యో వాటిని రోడ్ అని కూడా అంటారా? మట్టి వేసి 4 రాళ్ళు క్యాష్ నట్స్ లా జల్లేస్తే వాటిని రోడ్ అంటారు. ఒక్క సెల్ టవర్ అయినా ఉందండి ఈ ఊర్లో? అట్లాంటి ఉంటే ఊళ్ళో వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదన్నాడు నరేటి గారు. సెల్ టవర్ ఊర్లో పెట్టాలంటే నర్రెడ్డి కమిషన్ అడిగారన్నారే నెట్వర్క్ వాళ్ళు. తెలిసిపోయింది అది కూడా. అమ్మగారు బంగారం గారు వీడికి ఇట్లాంటి విషయాలన్నీ బలి తెలిసిపోయింది నరేటి గారు. అదొక్కటి ఉంటే అభివృద్ధి అయిపోయినట్టేనా? ఫారెన్ లో పల్లెటూర్లు సిటీస్ ని పోషిస్తుంటే ఇక్కడ పట్టణాల ముందు విలేజెస్ అడుక్కుంటున్నాయి కరెంట్ ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అని. అది సంగతి. ఒక్క రోజులో ఊరిని పారం చేసేస్తానంటున్నాడు. కుర్రోడు కదా ఆత్రం. పదండి పండగ రోజు పేగదలి పిలుస్తుంది. అగ్గిపెట్లో ఏ అగ్గిపుల్ల అడవిని తగలడుతుందో తెలీదు, ఏదైనా తగలటచ్చు. అలాగే ఏదో ఒక రోజు ఈ ఊరిని మారుస్తుంది. కానీ అలాంటి రోజు నీలాంటి వాడు ఉండగా మాత్రం రాదు, ఇది గ్యారంటీ. ఏంట్రా మార్పు? ఏంటి వచ్చేది మార్పు? మార్పు ఎంత కష్టమో, మార్పు ఎంత నొప్పో నీకేం తెలుసు? తీసుకోరా, దత్తత తీసుకో. ఈ ఊరిని చేసి పారే. తీసుకోరా. తీసుకుంటా. అసలు 4 రోజులు పోయేవాడి నీకెందుకు నీకు అలా సిటీలో ఏ సిటీలో కూర్చొని బ్యాగ్ ఆడుకోక. అడుగుతున్నాడుగా ఇవ్వు. విలేజ్ రా అతను అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వటం మన ధర్మం. తీసుకుంటానంటున్నాడుగా, ఇవ్వండి. ఏది పడితే నిత్తే కౌంటు పడుతుంది. ఊరిని మార్చి నీ గొప్పదనం ఏమిటో నిరూపించు. 100 ఎకరాలు ఇస్తా. లేదు 100 ఎకరాలతో పాటు మీ తాతగారి ఆస్తిని కూడా శాశ్వతంగా మర్చిపోయి ఊరు వదిలేడు. చెయ్యి, సంవత్సరం చెయ్యి. అవసరమా? పట్టావుగా ఇక నీ ఆట కాదు పడదాం కౌంటే. నరేటి గారు పేక మాత్రం వీడి చేతిలో పెట్టావు. ఇక మనకు చెక్కలు తెప్పించయ్యా. రామ రామ రఘు రామ పరాత్పర. దత్తదంటే ఇదా? మరేమనుకున్నావు? ఆయుర్వేదం మందు అనుకున్నావా? ఊర్ ఫండ్స్ చెక్ బుక్ ఇస్తారనుకున్నాను మ్యాన్. దీంతో ఊరలారా బాగు చేస్తాం. అబ్బా సగం చెట్టుకు పాతేసి బ్రహ్మనాయుడు కత్తిలాగా అదేదో పవర్ఫుల్ అనుకో. నాకి నీ అంత పెద్ద దత్తతంటే నీ డబ్బుతో ఊరిని బాగు చేయాలి. నా డబ్బులతో? ఈ ఊరిని ఇంకొకటి కోరుకొని తీసుకునేదాకా నువ్వు ఈ ఊరు దాటి వెళ్ళడానికి ఇల్లేదు. సార్ విలేజ్ బిగ్ పర్సనాలిటీ. నా ఆస్తి మ్యాటర్ సెటిల్ అయిపోగానే నేను జంప్ అయిపోతాగా. ఊరు బయట బస్ స్టాప్ లో కాలు లేకుండా కుంటుతుంటాడు. ఎప్పుడైనా చూసావా? చూశాను, మన బస్ స్టాప్ దగ్గర. నీలాగే ఒకసారి దత్తత తీసుకుని పారిపోతుంటే మన ఊరోళ్ళు పట్టుకుని కాలు పీకేశారా? ఏం పర్లేదు, సంవత్సరంలోగా కాదు 10 రోజుల్లో విలేజ్ డెవలప్ చేస్తా. ఊరు కోసం కాకపోయినా నర్రెడ్డి దగ్గర ఉన్న 100 ఎకరాల కోసమైనా కష్టపడదాం. బాబు తీర్పు. ప్రస్తుతానికి నీకు కావాల్సిన ఓదార్పు. ఏంటయ్యా ఇది కొత్తగా? ఇప్పుడు చెప్పండి అయ్యా మీ తీర్పు. వెర్డిక్ట్. ఓహో, వీలేంటి లుంగిలు మడితేస్తా? మరి ప్లాన్ ఫెయిల్ అయితే కొట్టరుగా? పాతేస్తా. ఏంటి పోల్ చేసి మంచిలా ఏంటి మట్టేసి సెకండ్ ఫ్లోర్ కూడా వేయాలా? వారిని 1 ఎకరంలో 3 ఎకరాల పంట ఎక్కడ చుక్కు ఐడియా? అంటే మా ఊర్లో అపార్ట్మెంట్స్ ఇలాగే బతికేస్తూ ఉంటాం. అయినా చైనా వాళ్ళు పాత షిప్ లో పంట పండించినట్టు మనం ఎందుకు పండించకూడదు? గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ నర్సరీ తమ్ముడిది, ఫస్ట్ ఫ్లోర్ లో వెజిటబుల్స్ అనేది, ఇంకా సెకండ్ ఫ్లోర్ లాభాలు. అవును, ఇప్పటికిప్పుడు మంచి వాడు ఎక్కడ దొరుకుతాడు? వీకెండ్ ఆల్ క్రాఫ్ట్స్ వాళ్ళు. తడికి లంజే. రే అంజిగాని పిలవంటారా? కరెక్ట్. ఈ తడికి మాయమైపోయాడు. మోడర్న్ వ్యవసాయం. ఎకరం భూమిలో 3 ఎకరాల పంట అంట. మనకి ఫారెన్ దారి చూపిస్తే బాగున్నాం. ఎకరానికి 3 అంటే నాకు 4 ఎకరాలు ఉన్నాయి. 4 మూళ్ళు పొద్దున్న వెళ్ళొచ్చానరా. అయితే నేను డ్రాబేరా. ఎవరు వీళ్ళంతా? ఎవర్రా ఈ జనమంతా? ఎవరు వీళ్ళంతా? వాళ్ళ సమస్యలు మీ మనోడితో చెప్పడానికి వచ్చారమ్మా. అవునా? అయితే బస్తాడు పసుపు కల్పించి అందరికీ స్నానం చేయించేద్దాం. ప్రతి గాడిదికో రోజు వస్తుందంటే ఏటో అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. ఎవర్రా గాడిదా? చెప్తానులే నువ్వుదా. అబ్బబ్బో ఏమిటో జనమంతా.
అయ్యా పంపులో నీళ్ళు రావట్లేదు. ట్యాప్ తిప్పు. బోర్ అయ్యా. బోర్ అయితే మ్యూజిక్ వింటే తిప్పా. చదువుకోలేదు, తెలివితేటలేవు, పావులకి అర్ధకి ఏదో పని చేయడం తప్పితే ఏ పని తెలీదు. ఇడుకో దారి చూపించండి అయ్యా. పొద్దున్నే జాగింగ్కి వెళ్తుంది కుక్కలు ఎంత పడుతున్నాయి. నేను చూసి అవన్నీ అంట పడుతున్నాయి. సంతోషించు. పిల్లలు బడికి వెళ్ళదయ్యా. నా ఇంటి ముందు బొగ్గల తనకి ఏది పేడకలేసెళ్ళింది. ఎప్పుడు చెప్పడయ్యా? అది ఎవరిది? నాదా తాందా? అది ఏంటి ఆయన చెప్పేది? ఏంటి చూస్తారా? రా. ఏంట్రా ఈ సమస్యలు? ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఏంట్రా నా మీద? ఇవన్నీ నేను ఎలా సాల్వ్ చేస్తాను మరి అనుకుంటున్నా. దత్తత తీసుకోవడం అంటే జోక్ అనుకున్నావా? అయితే మీ చెల్లి అంజనే కొంచెం సౌండ్ పెంచమన్నా. వద్దులేమా.